అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు సనాతన సాంప్రదాయాలు పాటిస్తారు. వీరు ఎవరికీ స్పందించరు, మొండిగా వ్యవహరిస్తారు. అంతర్గత అలంకారాలంటే ఇష్టపడతారు. ధన సంపాదనలో పెద్దగా ఆసక్తి చూపించరు. ఎదుటి వాళ్ళు తన మాట వినాలనే స్వభావం కలిగి ఉంటారు. వీరిది తొందరపడే స్వభావము, కొంచెము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు మాటలకు చేతలకు పొంతన ఉండదు. వీరిలో రహస్యం అనేది బయట పెట్టరు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటారు. వీరు ఒకరి దగ్గర పనిచేయటానికి ఇష్టపడరు. స్వతంత్రంగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉంటారు. వీరిలో చాలామంది లాయర్లు, జడ్జిలుగా కూడా పనిచేస్తారు. ఎందుకంటే ఇది భరణి నక్షత్రము యమధర్మరాజు యొక్క నక్షత్రము. వీరి జడ్జిమెంట్ బాగా ఇస్తారు. అందులో దీనికి శుక్రుడు అధిపతి. కాబట్టి వీరు శృంగారంలో కూడా మంచి ఆనందాన్ని కోరుకుంటారు. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు సూటిగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. అధికారాన్ని కోరుకుంటారు. ఎలాంటి విషయాన్నైనా లెక్క చేయరు. వీరిని చూసి అందరూ ఆకర్షితులవుతారు. వీరు అందరిలో అధికులుగా ఉంటారు. వీరి జాతకము కూడా బలంగా ఉంటే వీరికి రాజయోగం లభిస్తుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు వీరు శృంగార పురుషులు. ఇతరులు వీరిని ఆకర్షిస్తూ ఉంటారు. వీరిది స్వచ్ఛమైన మనస్సు. వీరిని ఇతరులు మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. వీరిది సహాయం చేసే గుణము. వీరి వద్ద సహాయము పొంది కూడా వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు తనకు తానుగా అభివృద్ధి చెందుతారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. దేన్ని లెక్క చేయరు. వీరికి పూర్తిగా వ్యాపార అభివృద్ధి చెందడము లాంటివి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరికి స్వార్థ బుద్ధి ఎక్కువగా ఉంటుంది. తన కోసమే ఎక్కువగా ఆలోచిస్తారు. దీనితో పాటుగా జాతకము కూడా బలంగా ఉంటే వీరిది రాజయోగమే అనే చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఆకస్మిక కోపము కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ హుషారుగానే ఉంటారు. వీరి నిర్ణయాలు మార్పు చెందుతూ ఉంటాయి. వీరు బిజినెస్ మైండెడ్ వ్యక్తులు. భౌతిక సంబంధాలపై ఆసక్తి చూపరు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ నక్షత్రము రుద్ర నక్షత్రము. వీరికి జ్ఞానం అధికంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు హుందాగా, గౌరవంగా కనిపిస్తారు. ఏ ఒక్క విషయానికైనా స్థిరంగా నిలబడతారు. వీరి ముఖము పైన కానీ తల వెనుక భాగములో కానీ కొన్ని గుర్తులు ఉంటాయి లేదా పుట్టుమచ్చలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వీరిది గౌరవప్రదమైన జీవితము. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు వీరిలో జ్ఞానం అధికంగా ఉంటుంది. మత సంప్రదాయాలు పాటిస్తారు. మానవ విలువలను కాపాడుతారు. అందరిపై అభిమానం చూపిస్తారు. వీరి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తారు. వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణ తత్వము కలిగి ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు వీరిది బలహీనమైన హృదయము. ఎంత కష్టమున్నా సరే బయట పెట్టకుండా ఆనందంగా కనిపిస్తారు. వీరిలో కొంతమంది వ్యవసాయం అంటే ఇష్టపడతారు. ఇంకొంతమంది గణిత శాస్త్ర నిపుణులవుతారు.